మరి ఇన్ని ముక్కలు వస్తాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు మామ. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నేను మీ షకిల్ వ్లాగర్. స్టార్ట్ చేద్దామా సార్? ఇంకా ఊరికి వచ్చేసి చాలా రోజులైంది మామ, ఎక్కడికి వెళ్ళలేదని మా నాన్నకి చెప్పేస్తే పదరా కోళ్ళగుంట్లోకి వెళ్ళి బిర్యానీ అయితే తినేద్దాం అని చెప్పేసినాడు. ఇంకా పనిలో పని అని అన్న వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ పిన్ జనరేట్ అయితే చేసుకున్నాడు. ఇంకా పిన్ జనరేట్ చేసుకుని శ్రీనిధి బిర్యానీకి అయితే వచ్చేసి మామ. అక్కడ చూసుకుంటే బిర్యానీ లేదు, పక్కకు ఇంకేం చెప్పినారు. సో చేసేదేం లేక పక్కకు వస్తే అక్కడ కూడా బిర్యానీ లేదు బాబు అని చెప్పేసి ఇలాంటి దరిద్రపు కొట్టి వధవు నేను ఎక్కడ చూడలేదు. చేసేదేం లేక శ్రీనిధికి వచ్చేసి 2 బిర్యానీ పార్సల్ అయితే చెప్పేసినా. పార్సల్ చెప్పేసి పేపర్ చదువుతుంది ఒక గుండు అంకుల్ అయితే నన్నే చూస్తున్నాడు అనమాట డౌట్ గా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఇంకా శ్రీరామ ఐస్ క్రీమ్ వచ్చేసి ఏదో తక్కువ ఉంటే అది చెప్పుకున్నాం అమ్మ. 2650 డబ్బులున్నా నీ విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు మా. ఇంకా ఫైనల్లీ శ్రీరామ ఐస్ క్రీమ్ వచ్చేసి స్ట్రాబెరీ అయితే తినేసినాము. ఇంకా శ్రీరామ ఐస్ క్రీమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బంగాళపల్లి కోలగుండ్ల కదా చాలా ఫేమస్ శ్రీరామ ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి బిర్యానీ లోపల పెట్టేసి బయలుదేరుతామమ్మా. ఈ రోజు అయితే మనకు జలుబు చేసింది, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. ఇంకా ఫైనల్లీ లోపలికి వచ్చి చూసేస్తే ఇంత బిర్యానీ అయితే ఉంది మా. సూపర్ గా ఉంది బిర్యానీ అయితే. అబ్బా సూపర్. సో కోలగుండ్ల నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేసిండి అండ్ అలాగే మన అకౌంట్ కూడా ఫాలో చేసుకోండి మామ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తో మీ ముందుంటుంటా. బాయ్. ఫాలో చేసుకోవచ్చు కదా ప్లీజ్.